ఎప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ రవ్వ దోశ ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్పు బియ్యపిండి, పావు కప్పు మైదా, అరకప్పు పెరుగు, ఉప్పు, జీలకర్ర. ముందు ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ ఇలా చేసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత అందులోకి తరిగిన పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్ వేసి కలుపుకోండి. తరువాత ఎక్కువ నీళ్లు పోసుకొని ఎంత వీలైతే అంత పలచగా పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని దానిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, పిండిని వేసేటప్పుడు పెనం మీద ఒకసారి మొత్తం అంతా కలిపి తీసుకొని ఇలా వేయండి. ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకోండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అండ్ ఇలా కాల్చుకొని తింటే కనుక మనము తెలియకుండానే ఒక 3-4 దోశలు ఎక్స్ట్రానే తినేస్తాం. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ అన్నీ బాగుంటాయి. వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి.